వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. సో ప్రీవియస్ ఇంటర్వ్యూ ఏదైతే నిహాల్ గారితో మనం చేస్తామో, మార్కెట్ ఫీడ్ నిహాల్ గారితో, దానికి కంటిన్యూషన్ ఎపిసోడ్ ఇది. మీకు కావాలనుకుంటే ఇక్కడ ఐ బటన్లో ఆ ఎపిసోడ్ ఉంటుంది, మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో ఈరోజు ఎపిసోడ్లో అసలు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా మనకి తెలుగులో, ఫిన్టెక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు వాళ్ళని. అంటే డబ్బుల గురించి, ట్రేడింగ్ గురించి, డబ్బులు సేవ్ చేయడం గురించి, వీటి గురించి మాట్లాడేవాళ్ళు. వీళ్ళు ఎక్కువ మంది ఏం చెప్తూ ఉంటారు, మీరు మా సబ్స్క్రైబర్స్ కాబట్టి మీకోసం చాలా టిప్స్ వాల్యుబుల్ ఇస్తూ ఉన్నాం, మీకోసం తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి అని చెప్పి. కానీ ఆ టిప్స్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, అండ్ వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళ స్క్రీన్ చూపిస్తారు ఇంత సంపాదించాం దీని ద్వారా అని చెప్పేసి, వాటిలో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. స్టే అబ్జర్వ్డ్. హాయ్ సార్. హలో విరాట్ గారు, మళ్ళీ వెల్కమ్ బ్యాక్. యా, అంటే చూడండి మీరే యాంకర్లో ఉన్నారు నాకు, బట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకోవాలి కాబట్టి. యూజువల్గా నేను కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తూ ఉన్నా యాజ్ ఏ బిజినెస్ యాంకర్. నేను ఫాలో అవుతూ ఉంటాను కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని, ముఖ్యంగా వాళ్ళు ట్రేడింగ్ గురించి చెప్పిన, టిప్స్ చెప్పిన. సెటెన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఓన్లీ ట్రేడింగ్ గురించి మాట్లాడతారు. ఆయన ఎంతవరకు నిజాలు చెప్తారు అనేది చాలా మందికి డౌట్స్ ఉన్నాయంట ఆడియన్స్లో. వాళ్ళు ఆయన స్క్రీన్ చూపించి ఎంత ఎర్న్ చేశారని చెప్పే దాంట్లో. ఇంకొక ఆయన క్రెడిట్ కార్డ్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు, పలానా పథకం ఉంది, ముఖ్యమంత్రి గారి పథకం లేదంటే ప్రధానమంత్రి పథకం అని చెప్పి దాని నుంచి ఎంత సంపాదించుకోవచ్చు. అంటే కంటెంట్ కోసం వీళ్ళు కొన్ని ఇచ్చే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇది యాక్చువల్గా రియల్ లైఫ్లో వర్కౌట్ అవ్వవు. క్రెడిట్ కార్డ్ని ఎలా యూటిలైజ్ చేసుకొని ఇంత సంపాదించుకోండి అంటారు, క్లిక్ బైట్. కానీ లోపలికి వెళ్ళి చూస్తే నిజంగా అది పాసిబిలిటీ అవ్వదు. అలాగే చాలా విషయాలు ఉన్నాయి. ఇలాగా కేవలం కంటెంట్ హిట్ అవ్వాలి, వ్యూషిప్ రావాలని చెప్పేసి ఫేక్ థంబ్నైల్స్తో చేసే ఈ కంటెంట్ రియల్ లైఫ్లో వర్కౌట్ అవుతుందా అవ్వదా, వర్కౌట్ అవ్వనప్పుడు ఎందుకు ఇలాంటి కంటెంట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా? సో వీటిని మనం క్లిక్ బైట్ కంటెంట్స్ అంటాం. క్లిక్ బైట్ అంటే ఏం లేదు, మనం క్లిక్ చేసేలాగా చూడాలి, ఆ వీడియోని చూసేలాగా చూడాలి, ఇదే క్లిక్ బైట్ కంటెంట్. సో దీనికి చేయడానికి మేజర్గా 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే వాళ్ళకి వైరాలిటీ హిట్ అవ్వాలి. సో ఎలాంటివి అయితే మనం ఇలాంటి వైరల్ టాపిక్స్ ఎంచుకుంటామో వ్యూవర్షిప్ పెరుగుతుంది. సెకండ్ రీజన్ ఏమొస్తుందంటే, వీళ్ళు ఫేక్ క్లోన్ యాప్స్, మీరు ఇందాక చెప్పారు కదా, యాప్స్ అవ్వచ్చు, పీఎన్ఎల్ స్క్రీన్ షాట్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఎందుకు చూపిస్తారంటే ఒక ఆస్పిరేషన్ క్రియేట్ అవ్వాలి. సో ఇప్పుడు మీరు బాగా డబ్బులున్న వ్యక్తిని చూసి వాళ్ళు ఒకళ్ళు డబ్బులు బాగా సంపాదించారు అని మనం చూడగలుగుతున్నాయి కదా, వాళ్ళు చెప్పేది మనం వింటాము, నమ్ముతాం. ఎవడు ఇప్పుడు ఒక బిచ్చగాడు వచ్చిన, నేను మంచిగా నిజంగా బాగా నాలెడ్జ్ ఉన్నవాడైనా సరే, బిచ్చగాడు వచ్చి ఎవరైనా చెప్పారనుకున్నాడు, పట్టించుకుంటాడా? ఎవడు పట్టించుకోడు. అదే ఒకడికి 100 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, వాడు వచ్చి ఏం లేకుండా సోది మాట్లాడినా కూడా జనాలు వింటారు. ఎందుకు? వాడి దగ్గర డబ్బు ఉంది, వీడి దగ్గర డబ్బు లేదు. సో ఇప్పుడు యూట్యూబ్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే, ఒకడు సక్సెస్ఫుల్ అయ్యాడు, ఒకడు చెప్తే మనం వినాలి అని ఎప్పుడు అనుకుంటామంటే వాడు డబ్బు చూపించాలి. సో దానికోసమే మీరు ఇంకా తెలుగులో ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇంకా అంత దుస్థితి రాలేదు, కానీ మీరు నార్త్లో అక్కడ చూసుకుంటే ఫేక్ ఇల్లులు, ఫేక్ కార్లు అన్ని రెంట్ మీద తెచ్చుకుంటారు, అన్ని అలాగే నడిపిస్తూ ఒక లైఫ్ స్టైల్, లగ్జరీ లైఫ్ స్టైల్ వాళ్ళు పోర్ట్రే చేసుకుంటారు. ఎందుకంటే అప్పుడు జనాలకు ఆస్పిరేషన్, అచ్చా వీడు ట్రేడింగ్ చేసి వీడు ఒక 50 లక్షల కారు కొన్నాడా, వీడు ట్రేడింగ్ చేసి 10 కోట్ల ఇల్లు కడుతున్నాడా, ఇవన్నీ మనం చూసొచ్చా, మనం కూడా అలా అవ్వచ్చు, ఈ రూట్లో ఫాలో అయ్యి అని చెప్పి అలా లాగడానికి ఇవన్నీ బెయిట్ లాగా వాడుకుంటారు. సో అలా చాలా మంది చేస్తున్నారు. బట్ అగైన్ ఇది ఒక ఫ్రాడ్ లాగా, ఒక పోర్ట్రే చేయడానికి ఇలా ఒక బ్యాచ్ ఉన్నారు, అలా నడిపిస్తున్నారు, అదంతా ఉంది. బట్ ఇంకొక సైడ్ మీరు అడిగిన క్వశ్చన్కి వచ్చేస్తే, మన కొన్ని పెడుతూ ఉంటారు వీడియోస్, క్రెడిట్ కార్డ్ మీద అవ్వచ్చు, ట్రేడింగ్ మీద రిలేటెడ్ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ స్కీమ్స్ మీద అవ్వచ్చు, ఇలాంటివి అవేర్నెస్ కోసం చాలా మంది చేస్తుంటారు. అవి ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయా అవ్వవా అన్నదానికి కూడా సబ్జెక్టివ్. ఏంటి అని అంటే, వర్కౌట్ అయ్యేవి ఉంటాయి, వర్కౌట్ అవ్వనివి ఉంటాయి. వర్కౌట్ అయ్యే దాంట్లో కూడా మీ కోటి వర్కౌట్ అవ్వచ్చు, నా కోటి వర్కౌట్ అవ్వచ్చు. సో ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ అనుకుందాం, ఇది ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీకి, ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆర్గనైజ్డ్ పీపుల్ వాళ్ళకి, లేకపోతే లోవర్ క్యాస్ట్ వాళ్ళకే వర్కౌట్ అయ్యే స్కీమ్ ఒకటి ఉండొచ్చు. అది వాళ్ళ వరకు రీచ్ అవ్వడానికి మాలాంటి వాళ్ళు వీడియో చేస్తారు. సో ఇప్పుడు మేబీ ఒకటి కేసీఆర్ గారు లాస్ట్ టైం సీఎం ఉన్నప్పుడు ఏదైనా ఒక స్కీమ్ లాంచ్ చేశారని అనుకుందాం, అది ఒక సెట్ ఎస్సీ వాళ్ళకో ఎస్టీ వాళ్ళకో ఉపయోగపడుతూ ఉండొచ్చు. అది ఓసీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు వీళ్ళు చూస్తుంటే వాళ్ళకి వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో ఇప్పుడు చూసే వాళ్ళలో కూడా ఆడియన్స్ మనకు తెలీదు ఏ ఆడియన్స్ ఎవరు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన రిలీజియన్, క్యాస్ట్ ఇవన్నీ చూసి వీడియోలు పెట్టాం, మనకు అందరూ ఒకటే, మనకు అందరూ వ్యూవర్సే. సో మనం పెడతాం. సో ఇప్పుడు ఇది నిజంగా వర్కౌట్ అయ్యే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనం చూసే దాంట్లో 100 మందిలో ఎంత పర్సెంటేజ్ వీళ్ళు ఉంటే మన వీడియో అంతమందికి ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది అని వాళ్ళకి వ్యాలిడేషన్ వస్తుంది. కొన్నిసార్లు ఇప్పుడు క్రెడిట్ కార్డ్ లాంటి సెన్సిటివ్ టాపిక్ తీసుకున్నామంటే, ఇప్పుడు నాలా ఉన్నాడు, నేను క్రెడిట్ కార్డ్ ఎగ్జాక్ట్గా ఎలా వాడతాను అని చెప్పి నిజంగా ప్రాక్టికల్ కాంటెంట్ పెట్టాను అని అంటే, అది 99% మంది క్రెడిట్ కార్డ్ అలా వాడలేరు.
సో ఇప్పుడు నేనేం చేస్తాను, అలాంటి కాంటెంట్ పెట్టలేను. కానీ కొంతమంది జెన్యున్గా అది పెడతారు, అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. సో ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఫేక్, ఇది నడవదు, సో ఇన్ఫ్లుయెన్సర్ బ్యాడ్ అని చెప్పి కొట్టిపడేస్తాం. సో మనం ఏదైనా కాంటెంట్ ఫస్ట్ మన వరకు రాగానే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, క్రెడిట్ కార్డ్ ఇలా వాడాలి, ఇదేదో చెప్తున్నాడు, లౌంజ్ యాక్సెస్ ఏదో వస్తుంది అంటున్నాడు, లేకపోతే దీంతో ఈ బెనిఫిట్ వస్తుంది అంటున్నాడు అన్నప్పుడు మనం ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ మనం రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది నా లైఫ్ స్టైల్కి నాకు సూట్ అవుతుందా లేదా, గవర్నమెంట్ స్కీమ్ విన్నాను, ఇది నా క్యాస్ట్కి, నా ఇన్కమ్ గ్రూప్కి, నేనుండే జాబ్ ప్రొఫైల్కి ఇది నాకు సూట్ అవుతుందా లేదా, ఇవన్నీ మనం తర్వాత మళ్ళీ రీసెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రీసెర్చ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఓ వ్యాలిడేషన్ తీసుకోవాలి. నిహాల్ ఒకడు వచ్చాడు, విరాట్ ఆయన వచ్చారు, ఇంకొకడు వచ్చాడు, 4-5 వచ్చారు, 10 చెప్తున్నారు. 10లో నిహాల్ చెప్పే దాంట్లో నాకు వర్కౌట్ అవుతుందా లేదా సంబంధం పక్కన పెడితే, కరెక్ట్ చెప్తున్నాడా రాంగ్ చెప్తున్నాడా మనం ఫస్ట్ జస్టిఫై చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. నిహాల్ అన్ని కరెక్టే చెప్తున్నాడు, అన్ని బాగుంది, జెన్యూన్ పర్సన్, కానీ వీడు చెప్పేది నాకు సూట్ అవ్వదు అన్నప్పుడు మీరు ఫాలో అవ్వకండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అందరినీ ఒకటే రకంగా జనరలైజ్ చేసి వీడియోస్ చేయలేరు. ఇప్పుడు నేను నమ్మేది ఏంటంటే క్రియేటరు ఆడియన్స్ ఇద్దరు ఒక మైండ్ సెట్తో ఉన్న వాళ్ళనే మ్యాచ్ చేసుకుంటారు. ఇప్పుడు సేమ్ కాంటెంట్ విరాట్ గారు చేయొచ్చు, ఇంకోళ్ళు చేయొచ్చు. ఒకళ్ళు సరే మీకు ఇంకొక లార్జర్ ఎగ్జాంపుల్ ఇస్తే, ఒకటి రాజ్ శర్మ ఉన్నాడు, ఒకడు రణ్వీర్ అల్హాబాదీ అన్నారు. ఇద్దరు పాడ్కాస్టర్లు, ఇండియాలో బిగ్గెస్ట్ పాడ్కాస్టర్స్. హిందీ లాంగ్వేజ్ లో చూసుకుంటే తెలుగులో వేరే వాళ్ళు ఉన్నారు. తెలుగులో మళ్ళీ కాంట్రవర్సీ రావద్దని హిందీ పేర్లు చెప్తున్నారు. సో ఇప్పుడు కొంతమందికి రాజ్ శర్మని మైండ్ సెట్ నచ్చి అతని కాంటెంట్ కన్జ్యూమ్ చేస్తారు, ఇంకొకళ్ళు బియర్ బైసెప్స్ కాంటెంట్ ని కన్జ్యూమ్ చేస్తారు. ఇప్పుడు ఒకళ్ళు రైట్ ఒకళ్ళు రాంగ్ అనడానికి లేదు, మైండ్ సెట్ ని బట్టి ఫాలో అయ్యారు. ఇప్పుడు అదే విధంగా మనం ఫినాన్స్ లో అయినా ఎక్కడైనా సరే ఒక కాంటెంట్ మీరు కన్జ్యూమ్ చేస్తున్నారని అంటే ఫస్ట్ రైట్ ఆర్ రాంగ్ జడ్జ్ చేసుకోండి. రైట్ అయితే ఫాలో అయిపోండి, దాంట్లో కూడా అది మీ మైండ్ సెట్కి సూట్ అవుతుంది, మీకు తగ్గట్టుగా మీ వేవ్ లెంత్కి మ్యాచ్ అయ్యేలాగా, మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా ఫాలో అయ్యేలాగా ఉండంటే వాళ్ళని ఫాలో అవ్వండి. ఇప్పుడు నాకు తీసుకున్నారు అనుకో, నేను మేజర్గా కాన్షియస్గా మిడిల్ క్లాస్ వాళ్ళని, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి హెల్ప్ అయ్యేలాంటి కాంటెంట్ నేను ఎక్కువ చేస్తాను. కానీ నేను ఫాలో అయ్యే ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు కదా, వాళ్ళు ప్రాపర్గా ఎలీట్ క్లాస్ని టార్గెట్ చేస్తూ, బిజినెస్ మైండ్ సెట్ని టార్గెట్ చేస్తూ అలా వాళ్ళు కొంత కాంటెంట్ క్రియేట్ చేస్తారు. వాళ్ళ వ్యూస్ మీరు చూస్తే 5,000 10,000 ఉంటాయి, కానీ వాళ్ళ వ్యూస్లో లేకపోతే వాళ్ళ కాంటెంట్లో వాల్యూ డైమండ్. అది మీరు కోట్ల రూపాయలు వర్త్ చేసినా కూడా ఆ కాంటెంట్ మీకు దొరకదు. వాళ్ళకి వ్యూవర్షిప్ వద్దు, ఏమొద్దు, వాళ్ళ టార్గెట్ ఆడియన్సే వేరు, సో మా టార్గెట్ ఆడియన్స్ వేరు. సో అలాగా మీ మైండ్ సెట్కి మీరు సూట్ అవుతుంది వ్యాలిడేట్ చేసుకొని కరెక్ట్ అవుతుంటే ఫాలో అయిపోండి, పెద్ద ఇబ్బందే లేదు. నా పాయింట్ ఏంటి అంటే నిహాల్ గారు, ముఖ్యంగా ఇప్పుడు ఒకసారి ఆడియన్స్ చూద్దాం. చూసేవాడు లేమెన్, వాళ్ళకి నాలెడ్జ్ లేదు కాబట్టి ఆ విషయం గురించి వీడియో చూస్తా ఉన్నారు. కరెక్ట్. కానీ చెప్పే వాళ్ళు పూర్తిగా చెప్తున్నారా? లేదు. పలానా పథకం ఉందబ్బా మీరు తీసుకుంటే 50 లక్షలు వస్తాయి అంటాడు. వీడు ఆశతో వెళ్ళి చూస్తాడు, చూస్తే లోపల నిజంగా కొంతమంది ఏంటైతే ట్రై కూడా చేస్తారు. కరెక్ట్. తర్వాత వాడికి తెలుస్తుంది నీకు రాదురా బాబు అని చెప్పేసి. లేకపోతే పలానా ఏదో ఇష్యూ ఉంటుంది, నిజంగా వాళ్ళు చెప్పి టెక్నికాలిటీస్తో చేస్తే అంత వస్తుంది అనుకుంటారు, కానీ అన్ని టెక్నికాలిటీస్ అందరూ అమలు చేయలేరు. క్రెడిట్ కార్డు సంపాదించడమో లేకపోతే ఇంత ఇంత ఎలా ఉంటుందంటే, నీకు 50 లక్షలు వస్తాయని చెప్తాడు తమ్నైల్లో, లోపలికి వెళ్ళి చూస్తే ఒక పలానా డబ్బు ఇంత సేపు పెడితే, ఇంత కాలం పెడితే, 30 సంవత్సరాలు పెడితే ఇంత వస్తుంది అని ఉంటుంది అనమాట. అది మోసం చేయడమే కదా. సో ఇప్పుడు దీంట్లో నేను క్రియేటర్ల తప్పు ఉంది, వ్యూవర్స్ తప్పు కూడా ఉంది. ఇప్పుడు క్రియేటర్లను కూడా తప్పు అనొచ్చు అనలేము, అది ఆల్గరిథం బట్టి వాళ్ళు కూడా సర్వే అవ్వాలి, వాళ్ళు చేసుకుని ఉంటారు. ఆడియన్స్ వ్యూవర్స్ వాళ్ళ తప్పు కూడా లేదు, వాళ్ళు కూడా ఎక్కడక్కడ ఇన్ఫర్మేషన్ రావాలి, వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ తీసుకోవాలి. సో ఇక్కడ యాజ్ అ వ్యూవర్గా నేను రిక్వెస్ట్ చేసే వ్యూవర్స్ని రిక్వెస్ట్ చేసేది మీ అందరికీ ఏంటనంటే, మీరు ఇన్ఫర్మేషన్ లేదా న్యూస్ లేకపోతే ఇలాంటిది ఒకటి ఉంది, ఎగ్జిస్టెన్స్ ఉంది లోకంలో అని తెలుసుకోవడానికి షార్ట్ ఫామ్ కాంటెంట్ తీసుకోండి. అంటే ఒక పథకం ఇలాంటిది ఒకటి ఉందా అని తెలుసుకోవడానికి ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే షార్ట్స్ని యూజ్ చేయండి. రీసెర్చ్కి మీరు యూట్యూబ్ అవ్వచ్చు, లేకపోతే ఆర్టికల్స్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు AI ఉంది, ChatGPTలో కొట్టండి వస్తుంది. ఒక పథకం ఎక్కడో మీరు షార్ట్లో స్క్రోల్ చేస్తుంటే వచ్చింది, అది వచ్చింది షార్ట్ ఫామ్లో మీరు ఒక్క విషయం పెట్టుకోండి. ఇప్పుడు మీరు కూడా క్రియేటరే, నేను కూడా క్రియేటరే. ఒక 1 minute రీల్లో అందులో ఇంతకు ముందర 60 seconds ఉండేది, ఇప్పుడు అది తగ్గిపోయి 45 seconds to 30 seconds స్వీట్ స్పాట్. 30 secondsలో అంటే వీడియో నడుస్తుంది, లేకపోతే లేదు. 30 secondsలో ఎంత వాల్యూ ఇవ్వగలుగుతాం చెప్పండి. సో 30 secondsలో మీకు వచ్చేది హెడ్లైన్స్ మాత్రమే, న్యూస్ హెడ్లైన్స్ అంతే. బిట్వీన్ ద లైన్స్ మీరు చదువుకోవాలి అని అంటే, ప్రాపర్గా మీరు రీసెర్చ్ చేసుకోవాలి అని అంటే ఇదర్ యూట్యూబ్ వీడియోస్కి వెళ్ళండి, అక్కడ డీటెయిల్గా టైం ఎక్కువ ఉంటుంది, లెంత్ ఎక్కువ ఉంటుంది, అక్కడ రీసెర్చ్ చేయండి. లేదు అంటే హ్యాపీగా ChatGPT ఓపెన్ చేయండి, ఎవడో పథకం చెప్పాడు, ఆ పథకం ఇక్కడ సెర్చ్ చేయండి, మీ ఏదైతే మీ పొజిషన్ ఉందో అది ఎంటర్ చేయండి. నా క్యాస్ట్ ఇది, నా ఏజ్ ఇది, నా ఇన్కమ్ ఇది, నాది ఇది, నాకు ఇది సూట్ అవుతుందా లేదా అని చెప్పి మీరు రిక్వైర్మెంట్ ఇస్తే అదే చెప్తుంది మీకు కరెక్టా కాదా. అప్పుడు మీరు డెసిజన్ తీసుకోండి. ఏదో ర్యాండమ్గా ఒక
రీల్ ఏదో వైరల్ అయింది, దానికి 5 million వ్యూస్ ఉన్నాయి, అది నాకు వర్కౌట్ అవుతుంది, ప్రతి ఒక్కరికి వర్కౌట్ అవుతుంది, అందరం డబ్బులు సంపాదించేస్తామంటే అవ్వదు. సో డెఫినెట్లీ కామెంట్స్ పెట్టే ముందు, అంటే నాకు వర్కౌట్ అవుతుంది ఎందుకు చెప్పామని కామెంట్ పెట్టే ముందు మీరు కూడా మీ సెల్ఫ్ రీసెర్చ్ అనేది చేయండి. అంటే ప్రొఫెషనల్స్ని డైరెక్ట్గా కాల్ చేసి కనుక్కోండి, లేదా అదే ప్రొఫెషనల్స్ని మీట్ అయ్యి మీ సిచ్యువేషన్ చెప్పి కనుక్కోండి. అంతేగాని ఒక రీల్ చూసి జడ్జ్ చేయొద్దు అనేది ఈ క్రియేటర్ని జడ్జ్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అది మీకు సూట్ అవుతుందో లేదో క్రియేటర్కి తెలియదు కదా, క్రియేటర్ పర్సనల్గా మాట్లాడట్లేదు. సో మీకు సూట్ అవుతుందా లేదా అన్నది మీరు రీసెర్చ్ చేసి మీరు జడ్జ్ చేసుకోవాలి. యు ఆర్ ద బెస్ట్ డిసిజన్ మేకర్ ఫర్ యువర్ లైఫ్. వండర్ఫుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిహాల్ గారు, దీని మీద కూడా మాకు ఒక రైట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసినందుకు. థ్యాంక్ యూ.